బాగా చూద్దాం, ఎంతవరకు నడుతుంది కల చూద్దాం. కింద పడుతున్నారు, మీద పడుతున్నారు, పక్కన పడుతున్నారు, ఎలా పడుతున్నారు చూద్దాం. ఏంటది? ఏంటి చెప్పండి? పాపపు మైండ్, పాపపు ఆలోచనలు. ఆయన అంటున్నాడు కదా, ఇది ఆశ్చర్యం కాదు. నీతిమంతుల వేషం కూడా వేసుకుంటాడట వేషధారి. అయితే ఒకరోజు నీతిమంతులు వేరు చేయబడతారు, అనీతిమంతులు కూడా వేరు చేయబడతారు. అనీతిమంతులకి అగ్నిగుండం ఉంది, నీతిమంతులకి నిత్యజీవం ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి అక్కడ చెప్తున్నాడు కదా, అపోస్తలుల వేషం ధరించుకున్న వారేండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు. సాతాను తానే వెలుగుదూతం వేషం ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు కూడా నీతి పరిచారకుల వేషం చొప్పున ధరించుకోవటం గొప్ప సంగతి కాదట. సాతాను ఎలాగైతే వెలుగుదూతం వేషం వేసుకుని వచ్చాడు ఈ లోకంలోకి, వాడి పరిచారకులు కూడా నీతిమంతుల వేషం ధరించుకుంటే ఆశ్చర్యమేమీ కాదట. వాళ్ళు సంఘంలో చొరబడతారు, సరస్వతులు చెప్తారు, నవ్వులు కథలు చెప్తారు. ఎవరికి కావాలంటే వాక్యం చెప్పి నీ మనసు మార్చి దేవుని రాజ్యాన్ని చేర్చాలి. అది బోధ అంటేనే. జోకులు, సరస్వక్తులు, అక్కడిక్కడ న్యూస్లు ఎవరికి కావాలి చెప్పండి. ఏదైనా ఒక బయట సంగతి చెప్పావంటే నాలో ఈ మనసు ఉందో దీన్ని తీసుకొని ఆలోచన కలగాలి. నాలో ఇంకా పంది స్వభావం ఉందేమో, నాలో ఇంకా స్వభావం మారలేదేమో, మారినట్టే మారి మరలా వేషం వేసుకుని తిరుగుతున్నానేమో, మందలోకి పంది వలె చేరానేమో నేను. అది నా కాపరకు తెలియకపోవచ్చు, నా భర్తకు తెలియకపోవచ్చు, సంఘానికి తెలియకపోవచ్చు. కానీ నేను గమనిస్తున్న చుట్టూ ఉన్న పందుల పిల్లలకి ఎలాగైతే తెలిసిందో ఈ చుట్టూ ఉన్న జనాలందరూ తెలుస్తుంది. తెలుస్తుంది తెలీదా? తెలుస్తుంది. కాబట్టి నువ్వు ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి, సమాజానికి భయపడాలి, వాక్యానికి భయపడాలి, సంఘానికి భయపడాలి. నీలో నీ ఆత్మసాక్షికి నువ్వు భయపడాలి మొట్టమొదటిగా. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన దేవుని సంగమా, లేకపోతే ఒక దినాన్ని లెక్కప్పు చెప్పవలసి ఉంది. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు. నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు, చచ్చినాక ఏమవునో ఎవరికి తెలుసనకు. నీలోని ఆత్మకు స్వర్గము నరకము, నీలోని ఆత్మకు స్వర్గము నరకము. నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరచుకో, నిర్ణయించు సమయమిదే కళ్ళు తెరచుకో. దీపముండగానే ఇల్లు చక్కపరుచుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కపరచుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. మనిషిగా పుట్టినోడు మహాత్ముడైన మరల మట్టిలో కలయవలయురా. తీసుకుని పోలేడు పూచిక పుల్లైన ఇలా సంపాదన వదలవలయురా. దీపముండగానే ఇల్లు చక్కపరచుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దీపముండగానే ఇల్లు చక్కపరచుకో, ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో. దేవునికి మహిమ కలుగును గాక. వారి దగ్గర దీపాలు ఉన్నాయి, కానీ వారు చక్కపరచుకోలేదు, సిద్ధపరచుకోలేదు. నువ్వు ఎక్కడ ఉన్నావు ఇప్పుడు? నూనె దగ్గర ఉన్నావు. ఈ నూనె నీ దివిటిలో, నీ హృదయం అనే బుడ్డిలో నింపుకోవాలి. నీ ఒత్తనే విశ్వాసంతో ఆ మాటల్ని మననము చేసుకుని వాటి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి. ఒకవేళ నీలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తికి బయటికి కనిపించాలంటే, అది బయటికి ప్రభావితం కావాలంటే నీ సిమ్ములు కూడా ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. నీ సిమ్ములు అంటే ఏంటి? నీ హృదయం చుట్టూ ఉన్నటువంటి ప్రతి ఆలోచనని, లోక సంబంధమైన ఆలోచనని, శరీర సంబంధమైన ఆలోచనని, ఈ ఆలోచనలన్నింటినీ కూడా ఏం చేయాలి? వాక్యం చేత తుడిచివేయాలి. అలాగ నువ్వు ఎప్పుడైతే తుడిచివేస్తావో నీలో ఉన్న దేవుని శక్తి
బయటకు ప్రభావితం అవుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే వారి స్వస్థత వస్తుంది, ఎక్కడికి వెళ్ళి దేవుని మాటలు చెప్తే వారికి మారు మనసు వస్తుంది, ఆ కుటుంబానికి క్షేమం వస్తుంది, ఆ ఇంటికి నెమ్మది వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. మేలుకని మన మార్గం మీద అడుగు తెలుసుకుని అప్పుడు అందులో నడుచుకున్నప్పుడు వారికి నెమ్మది వస్తుంది. హల్లెలూయా. మరొక విషయం చూపిస్తాను చూడండి మీకు. రెండవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19 చదువుదాం చూడండి. అక్కడ అట్టి వారికి స్వాతంత్రము ఇత్తుమని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడగును కదా. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తరువాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన యెడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. చూసారా ఎంత చక్కని మాటలండి. అర్థమవుతుందా మీకు? చూడండి, ఒకడు దేని వలన ఏమండి జయింపబడినో దానికి దాసుడవుతాడట. మీకు అర్థమవుతుందా? ఒకడు దేని వలన జయింపబడినో దానికి దాసుడవుతాడు. చూడండి, మానవ జీవితంలో కొందరు ఒక స్త్రీని వివాహం చేసుకుని పిల్లల్ని కని మంచిగా సాగుతున్న జీవితంలో వేరొక స్త్రీ ప్రవేశించిందనుకోండి, అతని జీవితంలో వేరొక స్త్రీ ప్రవేశించినప్పుడు ఆ వేరొక స్త్రీని అమితంగా ప్రేమిస్తున్నాడు అనుకోండి, అప్పుడు దాని చేత జయించబడతాడు. కనుక ఈ కుటుంబం వద్దు, ఈ ఇల్లు వద్దు, ఈ పిల్లలొద్దు, ఈ భార్య నాకొద్దు, ఆమె కావాలి, నాకు ఆమె నా ప్రాణం, కాబట్టి ఈ కుటుంబం నాకు అక్కర్లేదు. నన్ను జైల్లో పెట్టినా పర్లేదు, పోలీస్ స్టేషన్కి అప్పగించినా పర్లేదు, రచ్చబండ తీసుకెళ్ళి చెట్టుకు కట్టి కొట్టినా పర్వాలేదు, కానీ నా ప్రాణం పోన ఆమె నేను విడిచిపెట్టినంటాడు వాడు. అంటాడండా? ఎందుకంటాడు చెప్పండి? ఎవరు జయించారు అతన్ని? ఈమె తన మోసకరమైన మాటల చేత, అబద్ధమైన ప్రేమ చేత, శరీర సౌందర్యం చేత, తన వంపు సొంపుల చేత, తన దుష్ట ఆలోచన చేత, తనలో ఉన్నటువంటి శరీర సంబంధమైన కోరికల చేత అతను జయించింది. జయించిందా లేదా చెప్పండి? జయించిందా లేదా? జయించింది కాబట్టి దాసుడైపోయాడు. ఇప్పుడు దాసుడైపోయి ఇక ఎవరు నాకు వద్దంటున్నాడు. చూసారా? ఇలాంటి వారట ఏమన్నాడు? వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానం చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తరువాత. ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఎలా వచ్చారండి? యేసురత్నం గారు కావచ్చు, నాని కావచ్చు, డేవిడ్ రాజు కావచ్చు, లేకపోతే మనషే కావచ్చు, అభి కావచ్చు, లేకపోతే మీరు కావచ్చు, ఎవరైనా సరే ఈ లోక మాలిన్యములన్నీ కూడా ఆ రుచి తెలిసా తెలీదా? బూతుల గురించి తెలిసా తెలియదా? మనకి మోసం గురించి తెలిసా తెలీదా? వ్యభిచారం గురించి తెలిసా తెలీదా? దొంగతనం గురించి తెలిసా తెలీదా? ఇవన్నీ కూడా తెలుసు మనకి. ఈ మాలిన్యం అన్నింటిని కూడా అనుభవించి ఏం చేసాం మనం? వాటిని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం. వచ్చి దేవుణ్ణి నమ్మి సాక్ష్యం చెప్పాం. త్రాగినప్పుడు నా బ్రతుకులాగా ఉంది, వ్యభిచారంతో ఉన్నప్పుడు నా బ్రతుకులాగా ఉంది, శరీర కోరికలు కలిగినప్పుడు నా బ్రతుకులాగా ఉంది, లేక దొంగతనం చేసినప్పుడు పక్కింటి తోటలో కాలుతో దొలించుకొచ్చినప్పుడు కొబ్బరికాయలని, తర్వాత చేత్తో తీసుకున్నప్పుడు స్థలం దాటిన తర్వాత నా బ్రతుకులాగా ఉంది అన్నటువంటి విషయాలు మనకు తెలిసా తెలియదా? తెలుసు. ఇకలోక మాలిన్యం అంతా కూడా ఆ మాలిన్యం తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుబడి వాటి చేత జయింపబడిన యెడల. సరే, వచ్చాక మరలా ఏమవుతామంటే మనం వాటిలో చిక్కబడతామంట. మనం మరలా వెళ్తామంటే మరలా వాటి దగ్గరికి. అది ఎవరు చేస్తారు చెప్పండి?
అది ఎవరి చేత చెప్పండి? 2 ఉన్నాయండి అలా చేసి. తన ఒంటి మీద ఇంకా ఎంతో బురద ఉన్నా సరే ఇంకా బురదకుంటూ తోలుతూనే ఉంటుంది. ఏంటిది? ఇందాక చెప్పుకున్నాం కదా, పంది. ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటి? కుక్క. ఈ రెండింటితో మనుషులు పోల్చుకోండి, నిజానికి వాడు పంది వాసం, పంది ఓటం, పంది స్వభావం ఉన్నా సరే మనల్ని కొడతాడు వాడు. అంత కోపం వస్తుంది. ఎందుకని? వీటి స్వభావము మంచిది కాదు, వీటి లోకంలో విలువ లేదు. ఇంకోటి ఏంటది? కుక్క. ఇంకోటి ఏంటమ్మా? ఒకటి పంది, రెండోది కుక్క. ఈ రెండు మాకు ఇష్టమే అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు కొంతమంది. కుక్కలను పెంచుకునేవారు ఉన్నారు, పందులు పెంచుకునేవాళ్ళు లేరు. కానీ పందులు పెంచుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఆ వృత్తి చేసేవాళ్ళు. ఇంకా ఆటితో ఇమిడిపోతారు వాళ్ళు. అర్థమవుతుందండి? ఈ కుక్క ఏం చేస్తుంది? కుక్క స్వభావం ఏంటి? కనబడిన ప్రతి చెడిని తాకుతుంది. అది నాలుగుతోటి ఆహారం అనుకుంటుంది. అది ఏమండి? త్రోవలోనే పడుకుంటుంది, కక్కిన దానికి ఆశిస్తుంది. నిజంగా ఇది అసహ్యం కాదు, నాకు చాలా ఇష్టమైన వాళ్ళు చేయొద్దండి. కక్కినది నాకు అసహ్యం కాదు, ఇష్టమన్న వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు ప్రపంచం మొత్తం మీద. కానీ అట్టి స్వభావంలోనే జీవిస్తారు. మరి అది ఇష్టమా నీకు? కక్కిన కూటు కోసం ఆశిస్తావా? కక్కిన వాంతిని ఏం చేస్తుంది కుక్క? 10 ఇళ్ళు తిరిగాను, 10 ముద్దలు తిన్నాను, ఒక్కొక్క ఇంటి దగ్గర ఒక్కొక్క రుచి తిన్నాను, ఇది బయటికి వెళ్ళిపోయింది, నేను ఎలా కుదిరేస్తాను నేను అని మళ్ళీ వెళ్ళి వాంతి చేసుకుందాన్ని నాకు తింటుంది. అది మీకు చిరాకు వస్తుందా? టీవీ చూసినప్పుడు చిరాకు రావట్లేదా? దేవుడు టీవీ చూద్దాం అన్నప్పుడు, సీరియల్ చూడొద్దన్నప్పుడు చిరాకు రావట్లేదా? బూతులు మాట్లాడుతున్నప్పుడు, బూతులు మాట్లాడుతున్నప్పుడు ఇది కుక్కలాంటి స్వభావం అని గుర్తొస్తుందని మళ్ళీ వెంచి చెప్తున్నాను మీకు నేను. కుక్క ఇంట్లోకి వచ్చిందనుకో, ఇంటికి వచ్చిందనుకో, మీరేమంటారు? దా అమ్మ మాంసం వేసి పెడతాను రా కూర్చుంది కానీ అంటారా? ఏమంటారు? ఛే దిక్కుమాల కుక్క, కొంపలన్నీ అయిపోయి నా కొంపట్టుకుని నేర్చిపించేస్తున్నావు. కొట్టమా, తోలమా? ఎందుకు? దాని స్వభావం మంచిది కాదు. అన్నపెట్టిన వాడిని కరుస్తుంది. అన్నపెట్టిన చేయనే కరుస్తుంది. ఎందుకో తెలుసా? ఎప్పుడు కొత్త చెప్పమంటారా? గట్టిగా దుమ్ములు మాంసం కలిగి ఉంది వేయండి, అది తింటున్నప్పుడు మీరు రాయిబట్టి కొట్టండి, అప్పుడు నీ మీద అట్టుకుని పేకట్టుకోపోతుంది ఒట్టు కదా. దాన్ని డిస్క్రాచ్ చేసావనుకో, మంచి కమ్మగా తింటున్నప్పుడు ఏం చేస్తుంది? నీ మీద దొరుకుతుంది బాబుని. అయ్యి బాబు ఎలకెళ్ళ పడిపోతావు, అప్పుడు కంటంపే కట్టుకుంటుంది, దరిద్రం వదిలిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే, దాని స్వభావం అలాంటిది. నీకు అర్థమవుతుందా? ఈరోజు నువ్వు కూడా చెడిపోయి మరలా దేవుని రుచి తీసి మంచివాడిగా అయ్యి మరలా చెడిపోతున్నావంటే నీ తండ్రి అయిన దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావేమో కుక్కవాలే. ఆయన గద్దిస్తున్నప్పుడు, బుద్ధి చెప్తున్నప్పుడు దాని స్వభావం అంతే. నిజంగా మీరు కుక్క అంటే అసహ్యం ఉన్నవాళ్ళు, కుక్క వాంతంటే అసహ్యం ఉన్నవాళ్ళు, దేవుడు ఏది చెప్తున్నాడు చేయండి. అది చేయకుండా మీ ఇష్టానికి మీరు ప్రవర్తిస్తే ఆ వాంతి మీరు మరలా నాకుతున్నట్టు లెక్క. అంటే మిమ్మల్ని కుక్కలు అంటలేదు నేను, స్వభావాలు చెప్తున్నాను. కుక్క స్వభావం, కుక్క ఏం చేస్తుందంట? తన వాంతి చేసిన వాంతిని మరలా నాకుతుందట. పంది ఏం చేస్తుంది? తన గుంటలో తన బురదను కూడా మరలా గుంటలోకి వెళ్ళి బురద పాముకుంటుంది. పాము కదా. అది ఎక్కడ మంచి ప్రదేశాల్లో తిరగదు, చెడు ప్రదేశాల్లో తిరుగుతుంది. ఏమండి? చెడు ప్రదేశాలు తిరుగుద్ది. అసలు అది ఎదురైతే చాలు మహా దుర్వాసన, అక్కడే వాంతి వస్తుంది మనకి పంది ఎదురైతేనే. అవును కదా చెప్పండి? ఎందుకంటే అది తిరుగుతున్న ప్రదేశాలు అలాంటివి. ఆలోచన చేయాలి. లోకంలో పొరులుతున్న నిన్ను, గుంటలో, దొంగ ఊపులో, పాపంలో, శాపంలో, వ్యసనాల్లో పడిన నిన్ను, రోగం చేత చనిపోవలసిన నిన్ను దేవుడు ఇక్కడ తీసుకొచ్చి కడిగైనా నీకు మంచి మనసునిచ్చి, మంచి సాక్ష్యం ఇచ్చి, మరలా ఆయన బిడ్డగా జీవింపు చేస్తున్నటువంటి సమయంలో మరలా నీకు శ్రమ రాగానే, మరలా నీకు ఇబ్బంది కలగగానే, మరలా 2-3 ప్రేరేపింపగానే అది నీ చుట్టూనే తిరుగుతుంది, నీ ఇంటి చుట్టూనే. వ్యాపారస్తులు కూడా దాన్ని అమ్మేవారు నీ ఇంటి చుట్టూ ఉంటారు. మన చర్చి చుట్టూ లేరా మందు అమ్మేవాళ్ళు? లేరా? మన చర్చి చుట్టూ ఉన్నారు, మన గ్రామం చుట్టూ ఉన్నారు. అయితే నీ గ్రామం చుట్టూ సముద్రం ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి ముళ్ళు చచ్చిపోతామా? తప్పించుకుని తిరుగుతామా?
ఏమండి తప్పించుకునే తిరుగుతాం. అపవాది పెడతాడు ఈ సంఘాన్ని పాడు చేయాలని, ఈ విశ్వాసం పాడు చేయాలని నీ ఇంటి చుట్టూ పెడతాడు ఆకర్షణ. దాన్ని ఆకర్షించకూడదు. మనల్ని ఆకర్షించిన దేవుణ్ణే ప్రేమించాలి. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో ఆయన చెప్తున్నారు కదా, అట్టివారు ఒకవేళ వాటిలో మరలా చిక్కుపడితే వాటి చేత జయింపబడినల్లా వారెవరికి దోషులు అవుతారు? ఆదివారం వచ్చి ఇక్కడ మాటలు వింటారంతే, సాయంత్రం వెళ్ళి మరలా దానికి దోషులు అవుతారు. అట్టి వారి స్థితి ఎలా ఉంటుందంట? వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. వారి కడవరి స్థితి అంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత స్థితి దేవుణ్ణి నమ్ముకోక ముందు కంటే చెడ్డదైపోద్దట. ఇంకా పేదరికంలోకి వచ్చేస్తారు. ఆర్థిక సమస్యలు అనుభవించాలి. ఎక్కడ అప్పు చేస్తారో తెలియదు. ఆ వ్యసనం పాడు చేస్తుంది. బిడ్డల గురించి కుటుంబం గురించి ఆలోచించే మనసునే పుట్టనవుతుంది నీలో. ఇది చెడు అని చెప్పేసి ఆలోచన నీకు రాకుండా నిన్నేం చేస్తుందంటే నిన్ను మత్తులో ముంచి నువ్వేమైపోతున్నావు కూడా తెలియకుండా నువ్వు ఒక వాహనాన్ని గుద్దుతున్నావా, లేకపోతే ఒక యాక్సిడెంట్లో మునిగిపోతున్నావా, నీ కళ్ళు కనబడకపోయినా సరే నేను వెళ్ళిపోగలను ఆలోచన కలిగించి యాక్సిడెంట్ గురి చేసి చంపేసిన రోజులు చాలా ఉన్నాయి. లేవా ఎంతోమందిని? అలాగ నాశనానికి పాత్ర చేస్తుందండి అది. వారి నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండిటే వారికి మేలు. అర్థమైంది మాట? మీకు అర్థమైంది మాట? వారు నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకుని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గం అనుభవపూర్వకంగా తెలియక ఉండిటే వారికి మేలట. అంటే నువ్వు ఇక్కడ అనుభవపూర్వకంగా తెలుసుకుని వచ్చావు. ఒక రోగం నుంచి దేవుడు విడిపించాడు, ఒక వ్యాధి నుంచి విడిపించాడు, ఓ భయంకరమైన పాపం నుంచి విడిపించాడు, ఓ భయంకరమైన శ్రమ నుంచి విడిపించాడు, ఓ భయంకరమైన అప్పుల నుంచి విడిపించాడు, భయంకరమైన వ్యసనపడిన భర్తని మార్చి నా జీవితానికి ఒక నెమ్మదిని కలిగజేసిన ఒక అనుభవించి ఆయన చేసిన మేలు అనుభవించి అనుభవపూర్వకంగా ఇక్కడికి వచ్చావు. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ అనుభవపూర్వకమైన విషయాన్ని వదిలేసి మరలా నువ్వు ఆ అజ్ఞానంతో నింపబడితే ఈ అనుభవపూర్వకమైన మార్గం నీకు తెలుసుకోకుండా ఉండటమే మేలంట. తెలుసుకుని వేషధారుల వల్ల జీవించడం కంటే దేవుని బిడ్డలయ్యండి సరసోక్తులు, బూతులు, టీవీలు, సీరియళ్ళు, ఎవరింటికి వెళ్ళినా సరే మా ఇంట్లోనే డొక్కు టీవీ ఉంటుంది, అది కూడా వాక్యం వినడానికి. మీరు ఎప్పుడు రండి, సవాల్ చేస్తాను, మీరు ఎప్పుడైనా రండి. మా ఇంటికి వచ్చినప్పుడు వాక్యం తప్ప వేరొక మాట మీకు వినబడితే ₹1,00,000 ప్రజెంటేషన్ చేస్తాను. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి. మంచిది. టీవీ ఉండకూడదని చెప్పలేదు దేవుడు, టీవీ ఉండకూడదని చెప్పలేదు. మనం అన్నీ కలిగి ఉండాలి, కానీ వాటిని మనం ప్రేమించకూడదు. ఏది మంచి ఏది చెడో అలా అనుకుంటే లోకంలో ఉండొద్దు అంటాడు దేవుడు. లోకంలో అనుకుంటే ఎక్కడికి వెళ్తాం? లోకంలోనే ఉండాలి, లోకంతో ఉండాలి. లోకాన్ని అనుసరించి జీవించకూడదు, లోకమును ప్రేమించాలి. టీవీ ఉండడం తప్పు కాదు, బంగారం కొనుక్కోవడం తప్పు కాదు, డబ్బు ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని దేవుని కంటే ఎక్కువ ప్రేమించకూడదు. ఏది మంచి ఏది చెడో తెలుసుకుని జీవించాలి. లోకంలో చెడ్డవారు ఉంటారు, మంచివారు ఉంటారు. లోకంలోనే ఉండకూడదంటే టీవీ లేదన్నట్టుగా లోకంలో ఉండకూడదు. ఎక్కడ ఉంటావు? ఎక్కడ ఉండలేం. అవునుగా చెప్పండి. టీవీ ఉండడం లేకపోవడం మంచిదే, కానీ సెలవులు వచ్చినప్పుడు కూడా వాటి మీద ఆశ ఉండకూడదు. కొంతమంది టీవీ లేకపోతే ఏం చేస్తారు? సెలవులో ప్రయాణాల్లో ఆశపడతారు. ప్రయాణాల్లో ఆశపడి టైంపాస్గా అయి చూస్తుంటారు. అక్కడ కూడా దేవుని వాక్యంనే చూడాలి. సెల ఉండడమే తప్పు కాదు, మీ అందరికీ సెల కావాలి, కానీ ఆ సెలలో దేవుని వాక్యం చూసి మీరు మారు మనసు పొంది అనేకులు మీ సాక్ష్యాన్ని పంచాలి. అందుకు నీకు స్మార్ట్ ఫోన్ ఇచ్చాడు దేవుడు, నీ ఇష్టాన్ని నువ్వు జీవించడానికి కాదు. అనుభవపూర్వకంగా తెలుసుకుని మళ్ళా పడిపోయినట్లయితే వారికి ఏంట ఆ అనుభవపూర్వకమైన మార్గము తెలియక ఉండితే మేలంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నారు చూడండి, మీకు చెప్పవలసిన మాట. కుక్క తన వాంతికి తిరిగినట్టు, 22వ వచనం. కుక్క తన వాంతికి తిరిగినట్టును కడుగుబడిన పంది బురదలో దొర్లుటకు మరలినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవిస్తుందంట. ఎవరికి? దేవుడి దగ్గరికి వచ్చి మరలా పడిపోయిన వారికి, వేషధారుల వల్ల జీవించిన వారికి, మరలా త్రాగుల్లో పడిపోయిన వారికి, మరలా సాక్ష్యాన్ని కోల్పోయిన వారికి ఏం సంభవిస్తుంది? ఆ కుక్కలకి ఏ గతి వస్తుందో వీళ్ళకి కూడా అదే గతి వస్తుందటండి. ములిగి ఏదో దొంగూపులో ములిగిపోతుంది పంది, ఆ ఊపు మింగేస్తుంది దాన్ని.
పూర్తిగా సలబడిపోద్ది లోనికి వెళ్ళిన తర్వాత. ఈ కుక్క తిరిగి 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 అక్కడెక్కడ తిరిగి అక్కడెక్కడ రోడ్డు మీద పడుకుని ఆఖరికి ఏ బండి కింద పడుతుంది. అర్థమవుతుందా? పట్టలేదా కుక్కలో? కాబట్టి అర్థం చేసుకోండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయం చూడండి, 7 నుంచి 10 వరకు చూడండి. అక్కడ చక్కని మాటలని. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందుని వచ్చే వారందరూ కూడా దొంగలను దోచుకుని వారే ఉన్నారు. గొర్రెలు వారు స్వరము వినలేదు. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడేవాడై లోపలకు పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండును. దొంగతనమును హత్యను నాశనమును చేటుకు వచ్చును కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చి నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత చక్కని మాటలు! ఎన్ని కోట్లు పెట్టుకునుకున్న మీకు దొరకవు ఈ మాటలు. హల్లెలూయా. ఆయన చెప్తుంది కదా, కాబట్టి యేసు మరలా వారితో ఇట్లా అంటాడంట. కాబట్టి మరలా మీతో ఈ పంది స్వభావాలు, ఈ కుక్క స్వభావాలు ఎందుకు చూపిస్తాడంటే మరలా 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 ఏమైపోయారు? తొలగిపోయేవారు ఉన్నారేమో, ఈ అనుభవపూర్వక జ్ఞానాన్ని విడిచిపెట్టి అజ్ఞానంలో జీవిస్తున్నారేమో, అట్టివారు మనలో ఉన్నారేమో. త్రాగుబోతులు, తిట్టుబోతులు, నరహంతకులు, నరహత్య చేసేవాళ్ళు ఎవరైనా మన మధ్యలో ఉంటే వారిని బయట పెట్టమని చెప్తుంది దేవుని వాక్యము. వారితో జాగ్రత్తగా ఉండమని చెప్తుంది దేవుని వాక్యము. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ కూడా దొంగలను దోచుకుని వారే ఉన్నారు. గొర్రెలు వారు స్వరం వినలేదు. చూసారా? ముందు వచ్చిన వారందరూ కూడా ఏమై ఉన్నారంట? దొంగలను దోచుకుని వారు ఉన్నారంట. అయితే గొర్రెలు మాత్రం అక్కడ ఉన్నాయి, వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఆ గొర్రెలు వారి స్వరము వినలేదట. నిజముగా నువ్వు దేవుని కుమారుడు కుమార్తెవైతే, నిజముగా దేవుణ్ణి ప్రేమించే విశ్వాసం అయితే, నిజముగా దేవుని స్వరం నువ్వు గుర్తెరగాలి. వాళ్ళ స్వరం తెలిసిపోద్ది మనకి. దొంగల స్వరం, దోచుకునే వారి స్వరం తెలియదా? యేసురత్నం గారు తెలియలేదా? మొన్న తెలియబట్టే కదా గెట్ అవుట్ అన్నాడు, ఎక్కువ మాట్లాడొద్దు అన్నాడు. అవును కదా? ఆ స్వరాన్ని తెలిసిపోతాయి వాళ్ళవి. ఆయన చెప్తున్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడినవాడై లోపలకు పోవచ్చు, బయటకు వచ్చుచు మేత మేయుచుండెను. హల్లెలూయా. నేనే ద్వారమును, ద్వారపాలకుడును, ద్వారమునై ఉన్నాను. నా ద్వారానే ఎవడైనా లోపల ప్రవేశించాలి. అట్టివాడు మేత మేయచ్చు, లోపలికి వచ్చుచు, బయటకు వచ్చుచు ఆనందంతో సంతోషంతో జీవిస్తాడు. హల్లెలూయా. అట్టివారికి దేవుని వాక్యం అంటే ఎంతో ఇష్టమో. వారు లోపలికి వచ్చినప్పుడు ఆశీర్వదింపబడతారు. ఎప్పుడు మేత దొరుకుతుందని పరుగులెట్టుకుని వస్తారు. దేవుడి సన్నిధి కొరకు కనిపెడతారు. 100 రూపాయలు నష్టపరుచుకుంటారు. ఆదివారం దేవునికి ఇస్తారు. పరిగెట్టుకుని వచ్చి దేవుని వాక్యమును మాట్లాడాలని మనసారా ప్రార్థన చేసుకుంటారు. ప్రభువా, నాతో మాట్లాడుతాను, నీ స్వరం నాకు వినిపింపచేయి నాయన, నీ మాటలు నాకు కావాలయ్యా, నీ మాట చేత నేను బ్రతుకుతున్నాను, నీ వాక్యం నన్ను బ్రతికించును, నా బాధల్లో నెమ్మదినే ఇచ్చును. మాయోపాయమైన మాటల చేత నన్ను చిక్కుపడకుండా అది తప్పిస్తుంది నాయన. మోసగాంట నుంచి నేను తప్పిస్తుంది నాయన. వేషధారుల నుంచి తప్పిస్తుంది నాయన. వేషధారుల పొందు నేను చేయను, దుష్టుల సహవాసం చేయను, దుర్మార్గుల సహవాసం చేయను, త్రాగుబోతుల సహవాసం చేయనని దేవుని సన్నిధానంలో ఒక నిబంధన చేసుకుంటారు. అట్టివారు వచ్చుచూ పోవచ్చు, సంతోషంగా నెమ్మదిగా వస్తుంటారు, ఆనందంతో వెళ్తుంటారు, దుఃఖంతో వస్తుంటారు, సంతోషంతో బయటికి వెళ్తారు, లోకంలో ఆనందంగా జీవిస్తారు. అనేక మంది వారు చుట్టూ ఉన్నవారు దుఃఖపడుతున్నప్పుడు కూడా వారు నెమ్మదిగానే ఉంటారు. అనేక మంది ప్రమాదాలు వారు చుట్టూ ఉన్నప్పటికీ వీరు విడుదల పొందుకి క్షేమంగా స్వతంత్రంగా ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దొంగతనమును హత్యను నాశనము చేటుకు వచ్చిన కానీ మరి దేనికి రాడు. దొంగ అంటే ఎవరు? ఇక్కడ చాలామందిని, కొంతమందిని పిల్లలు నేను దొంగ అంటాను. ఏమంటాను? దొంగ అంటాను. ఎందుకు చెప్పండి, ఎందుకంటాను దొంగని? వాళ్ళకి స్థిరం ఉండదు. పిల్లలకి బిస్కెట్ పెడితే నా మాట్లాడతారు, పప్పు వండితే నీ మాట్లాడతారు. అవునా చెప్పండి? నేను చికెన్ పెట్టానుకోండి నా మాట్లాడతారు, బిర్యానీ పెట్టడానికి మీరు మాట్లాడతారు.
ఎందుకని? పిల్లల మనసు స్థిరమైంది కాదు. సరిగా కుదురుండరు వాళ్ళు. వాక్యం మంది కుదురుండరు, యవనస్తులు కూడా కుదురుండరు. యవనస్తులు తప్పక తొట్టిల్లిపోతారు. వాక్యం చేత వారు నడక సరి చేసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. పిల్లలు తప్పక అల్లరి చేస్తారు, కానీ పెద్దవారు కంట్రోల్ చేయడం సామర్థ్యం కదా, చేసుకోవాలి. పిల్లలంటేనే అల్లరి, అల్లరంటే పిల్లలు. పెద్దోళ్ళంటే నెమ్మది. మరి ఆ నెమ్మదిని వాళ్ళు ఏం చేయాలి? ప్రచురము చేయాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో దొంగతనం చేయడానికి వస్తాడట, హత్య చేయడానికి వస్తాడట, ఇంకేం చేయడానికి వస్తాడు అమ్మా? దొంగతనమును, హత్యను, నాశనము చేయడానికి వచ్చిన కానీ మరి దేనికిని రాడు. గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చేదని మీతో నిత్యంగా చెప్తున్నాను. మన యేసుప్రభువు ఎందుకు వచ్చారు? గొర్రెలకి జీవము కలగాలి. గొర్రెలు అంటే ఎవరు? మనుషులు. మనుషులకు సమృద్ధిగా జీవం కలగాలి. వారు పరలోక రాజ్యవాసులు అవ్వాలి. వారి పాపం నుంచి తొలగించబడాలి. వారు విమోచన పొందాలి. సంపూర్ణ ఆనందం, సంపూర్ణ సంతోషం వారి జీవితంలో అనుభవించాలి. అందుకొరకు నీ లోకానికి వచ్చుతుందని చెప్తున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరికి ఒక మాట చూపించి ముగిస్తాను చూడండి మీకు. మత్తయి సువార్త 25:11. మత్తయి సువార్త 25:11 చూడండి. 25:11. అంతటా తలుపు వేయబడిను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ఆ దినమైనను ఆ గడియనను మీకు తెలియదు కనుక మీరు మెలకుగా ఉండండి. అర్థమైందా? వాళ్ళ తర్వాత అంటున్నారు, చౌకర్ దగ్గరికి వెళ్ళారు, నూనె చెత్తపరుచుకున్నారు, ఒత్తిని చెత్తపరుచుకున్నారు, దీపాలు వెలిగించుకున్నారు. గేటు దగ్గరికి వచ్చారు, తలుపు దగ్గర అయ్యా అయ్యా ఒకసారి తలుపు తీయ్యా, మిమ్మల్ని చూడాలని ఉందయ్యా, మిమ్మల్ని దర్శించాలని ఉందయ్యా, మీతో గడపాలని ఉందయ్యా, మీతో ఉండాలని ఉందయ్యా, మీ శ్రేష్టమైన మాటలు వినాలని ఉందయ్యా అని అడుగుతున్నారు వాళ్ళు. ఆయన ఏమన్నాడు? మిమ్మల్ని నేను ఎరగను. అదే ప్రశ్న దేవుని విడిచి వేరొకరిని అనుసరించి వేరే విధంగా జీవిస్తే మీరు చేసే ప్రతి ప్రార్థన తిరిగి వస్తుంది. నీ కష్టకాలం ఉన్న ప్రార్థనకైనా, ఆపదలో ఉన్న ప్రార్థనకైనా, అప్పుల సమస్య ప్రార్థనకైనా, అనారోగ్య ప్రార్థనకైనా అదే ప్రశ్న నీకు వస్తుంది తిరిగి. నువ్వు పందివలే కుక్కవలే వేషధాతనము కలిగి వేషకారి మోసదారిని జీవిస్తే నీకు అదే ప్రశ్న తిరిగి వస్తుంది. నిన్ను నేను ఎరగను కనుక నీ మొర నేను విన్నాను అంటాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సమయమైన గడియను ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. సంఘం సిద్ధపడాలి, మెలకుగా ఉండాలి. నీ దివిటీని సిద్ధపరచుకో. ఇంకా లోకంలో ఆశ, లోకాశ, శరీరాశ, నేత్రాశ, జోబుడమ్మ, ధనాపేక్ష, స్వార్థము, కలహము, పగ, ద్వేషము ఇవన్నీ నీ హృదయంలో పెట్టుకుంటే దేవుని వాక్యానికి ఎక్కడ చోటు ఉంటుంది? ఉంటుందా? ఉంటుంది చెప్పండి. బయటనున్న గడ్డి, మూలం చెట్లు, రొడ్డ, అదేంటది బొప్పాయి చెట్లు ఇవన్నీ పట్టుకొచ్చి ఇంట్లో వేసేసామనుకో, ఇంక సామాన్లు ఎట్టుకోవడానికి స్థలం ఎక్కడ ఉంటుంది? ఉంటుందా? సామాన్లు బయట చెత్త లోపల ఉండాలి. అప్పుడు అవునగా చెప్పండి. మీరు అలా చేయరు. అలాంటి విషయాల్లో చాలా తెలివైన వాళ్ళు సామాన్లు లోపల దాచుకుంటారు, చెత్త బయటకి ఇస్త్రీస్తారు. హృదయంలో మాత్రం చెత్త ఎట్టుకుంటారు, ఘనమైన దేవుని రాజ్యపు మాటలు మాత్రం విడిచిపెడతారు. అలాగే చేస్తే మనకు మేలు కాదు. అర్థమవుతుందా? వేషధారి, మోసగారి చేతిలో పడక సహకారి చేతిలో పడు. జీవము కలిగిన దేవుని చేతిలో రక్షింపబడు, సంరక్షింపబడు, పోషింపబడు, ఆదరించబడు. అప్పుడు నీవు నిత్యరాజ్యానికి పాత్రురాలివి, నిత్య జీవానికి పాత్రుడు. అప్పుడు దేవుని కుమారుడువు. నేను దేవుని పెట్టినని చెప్పుకుంటే కాదు, దేవుని తగినట్టుగా జీవిస్తేనే చెప్పుకోవాలి కదా. మరి చెప్పుకుంటే జీవించాలి. జీవించే నువ్వు చెప్పుకోక్కర్లేదు, ఇతరులు చెప్తారు నీకోసం. ఆమె దేవుని బిడ్డ, ఆమె దేవుని కుమారుడు, మార్పు చెందాడు. ఎవరిదైనా ఇవ్వాలనుకుంటే ఇప్పుడు ఇచ్చేస్తున్నాడు. ఎవరికైనా కష్టం కలిగించట్లేదు, ఒకరి చేత కష్టం అనుభవిస్తున్నాడు. ఇందుకు ముందు ఒక మాట అంటే పడేవాడు కాదు. ఇప్పుడు ఎన్ని మాటలన్నా
తిరిగి దాని సమాధానం చెప్పనుగా మౌనంగా వెళ్ళిపోతున్నాడంటే దేవుడు అతనిలో కార్యము జరిగిస్తున్నాడు. దానివల్ల మంచి సాక్ష్యమా చెడ్డ సాక్ష్యమా? ఏమండి, మంచి సాక్ష్యం చెడ్డ సాక్ష్యమా? తిరగబడి కొట్టుకున్నాం అనుకోండి, ఆడు అజ్ఞాని అండి, ఆడు బుద్ధి లేనోడు అలా మాట్లాడుతున్నాడు, మీకు దేవుని వాక్యం తెలుసు కదా, మీ పాస్టర్ గారు అనేక విధాలుగా చెప్తారు కదా, మీ తిరగబడి అలా బుర్రపక్కలు కొట్టేయడం మంచి పద్ధత? వాడు చెంప మీద కొడితే నువ్వు వాడు బుర్రపక్కలు కొట్టేస్తావా? వాడు చేసిన దానికి ఎక్కువ చేసా కదా నువ్వు అని అడగరా? కానీ మౌనంగా వచ్చేస్తే నీ విషయంలో నీ వెనకాల ఉన్నవారు వాద్యం ఆడతారు. ఆయన ఏమనడని మాట్లాడుతున్నావు, నువ్వు మౌనంగా వెళ్ళిపోయాడు కదా, నువ్వైతే ఊరుకుంటావా? ఎందుకలా మాట్లాడుతున్నావు? ఇంకోసారి అతని గురించి అలా మాట్లాడితే మేమందరం కలిసి రావాల్సి వస్తుంది అంటారంట్రా. అలాంటి మంచి సాక్ష్యం తీసుకురావాలి. మన మాట ఉప్పు వేసినట్టుగా ఉండాలి. ఉప్పు లేకపోతే ఈ ప్రపంచంలో ఏమనుందా? ఆహారమే లేదు ఉప్పు లేకపోతే. ఉప్పు ఎక్కడెడతారు దాన్ని? అలాంటి దాన్ని అసలు ఈ మనుషుల స్వభావం అలాంటిదండి బాబు. కరిగిపోయే బంగారాన్ని, తాకాటెట్టుకునే బంగారాన్ని తీసుకెళ్ళి బిరువాలు పెట్టుకుంటారు, ఉప్పుని తీసుకెళ్ళి బయట ఆడేస్తారు. ఉప్పు లేకపోతే ఏదైనా తినగలం మనం? ఏం చేయాలి మరి చెప్పండి? ఉప్పును కూడా నేను అంటాను, దేవుడు చెప్పిన మాట ప్రకారంగా మీరు చేతే చేయండి, లేకపోతే మానేయండి, ఉప్పు మాత్రం బయట పడేయకండి, ఉప్పు లోపల పెట్టుకోండి. ఎందుకో తెలుసా? అది లేకపోతే తెల్లారి నీకు ఏ రుచి కనపడదు, నీకు నీ నాలుక మందం దేరిపోద్ది. దేవుడు చెప్పాడు మీరు ఉప్పు వలే ఉండాలని. అందరిని ఇంటికో పడుకోబెట్టి మీరు బయట పడుకుంటారా? నేల మీద పడుకోరు కదా. ఉప్పు అంటే ఎవరు? మనమే. ఈ లోకానికి రుచి అయి ఉన్నాం మనం. ఈ లోకానికి ఎలా ఉండాలి? మనం ఉంటేనే వాళ్ళకి రుచి అన్నట్టుగా ఉండాలి. మన జీవితం వారికి పరమాత్మగా కనపడాలి, మన సాక్ష్యం వారికి మార్పుగా కనపడాలి, తేజస్సుగా కనపడాలి. ఎప్పుడు ఒకటే పాత్రలో, ఒకటే మాటలో, ఒకటే సంవత్సరం అతన్ని విడిచిపెట్టండి. నిజంగా నీకు బాధ కలుగున్నా సరే నీ బాధను ఎవరితో చెప్పొద్దు, వినే దేవుడితో చెప్పు, దాన్ని తీర్చే దేవుడితో చెప్పు. నీ పరిస్థితిని మారుస్తాడు. మనుషులతో చెప్పవనుకో, పుట్టే అప్పు కూడా పుట్టినవారు, దొరికే సహాయం దొరికినవారు, వాళ్ళ బ్రతుకు మారిపోయింది, ఆడి పని అయిపోయిందంటే చుట్టూ అప్పులు ఏంటంటే చెప్తారు. అర్థమవుతుందా? నీకు ఏదైనా బలహీనత ఉన్నా సరే దేవుని దగ్గర చెప్పు, దైవజన్ దగ్గర చెప్పు. పక్క వాళ్ళకి రోగం చెప్పవనుకో, నీకు ఇంత రోగం అయితే దాని గుమ్మడికాయం చేసి చూపిస్తారు అందరికీ. నీ ఇంటికి ఎవరు రానవరు. మీకు అర్థమవుతుందా? అలాంటి లోకంలో ఉన్నాం మనం. నువ్వు ఎవరికి చెప్పాలో ఆయనకే చెప్పాలి. నీకు చెప్పుకోవడానికి నాదున్నాడు, తండ్రి ఉన్నాడు, విడిపించే దేవుడు ఉన్నాడు, నెమ్మదినిచ్చే దేవుడు ఉన్నాడు, నీ దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాడు, నీ నిట్టూర్పుని ఆనందతైలంగా మారుస్తాడు, ఏమండి నీ వేదన్ని పూదండిగా మారుస్తాడు. అందుకొరకే నేను ఈ లోకానికి వచ్చినన్నాడైనా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని సన్నిధానంలో మీరందరూ ఏమై ఉండాలి? ఈ లోకానికి ఉప్పు అయి ఉన్నారు మీరు. ఆ ఉప్పు గురించి కూడా ఒకసారి చెప్పాను, 15 సంవత్సరాల క్రితం చెప్పాను ఇప్పటికి నేను. కానీ మీరు మర్చిపోయారు చాలామంది, విన్నవారు కొంతమంది కొయిటే వెళ్ళి ఉన్నారు. మరొకసారి దేవుని చిత్తమైతే మీ మధ్య అది ఎంత మేలుకరమైందో, అది ఎంత శ్రేష్టమైందో, అది ఎక్కడ తయారు చేయబడుతుందో, అది దేవుని సృష్టిలోంచి వచ్చిందా లేదా, అవన్నీ వివరాలు తెలియజేస్తాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమెన్. ఆమెన్ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. సండే స్కూల్ పిల్లల్లా చెప్పించే వాళ్ళు చెప్తాను.